వినండి బాగా. ఈ రాజకీయ నాయకులు దొంగలు, గజ దొంగలు అని రుజువైపోయింది. నిన్న స్టీల్ ప్లాంట్ మినిస్టర్ కుమారస్వామి వచ్చాడు. ఏమి ప్రకటించాడు కుమారస్వామి? 4 నెలలు మీకు జీతాలు లేవు, ఇంకో 3 నెలలు ఓపిక పట్టండి. ఒరే బుద్ధి లేని కుమారస్వామి, స్టీల్ ప్లాంట్ని అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. నేను రాత్రి పగలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి తిరిగి మార్చి 12ని కోర్టు 17 నరేంద్ర గారితో స్టే ఆర్డర్ తీసుకొచ్చాను, మీకు తెలుసు. ఏప్రిల్ 6ని శేషసాయి గారు రిటైర్ అవ్వకముందు మంచి పని చేశారు, మంచి ఆర్డర్ ఇచ్చారు, కంటిన్యూ స్టే అని. ఆ తర్వాత మళ్ళీ అమ్మాలని ప్రయత్నిస్తే నాకు నోటీస్ రాకపోతే ఇతర కేసుల్లో అక్కడ ఉంటే సెప్టెంబర్ 25ని చీఫ్ జస్టిస్ కోర్టు ముందు ఆర్గ్యూ చేస్తే 55 నిమిషాలు. అయ్యా ఇది మా స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణాలు పెట్టారు, 78 మంది రాజీనామాలు చేశారు, అనేక మంది భూములు దానం చేశారు, 33,000 ఎకరాల్లో 19,000 అమ్మేశారు, ఇంకా మిగిలింది అమ్మేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం 1,00,000 కుటుంబాలకని అంటే ఆయనకి సత్యాలే తెలీదు. గంగవరం పోర్టు అదానీకి అమ్మినట్టు తెలీదు. గంగవరం పోర్టు ప్లాంట్కి సంబంధం ఏంటని అడిగారు, ఎక్స్ప్లెయిన్ చేసి సత్యాలు బయట పెట్టి 55 నిమిషాలు ఆర్గ్యూ మరలా నవంబర్ 28ని అమ్మేయడానికి ప్రయత్నిస్తే మరలా నేను వెళ్ళి ఆపా. మళ్ళీ ఈ మధ్యన ఏమైనా చేశారేమో. స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మేము చేర్చమనడానికి కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్ని సెయిల్లో చేర్చాలి. 2, స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ల ద్వారా మేము 55,000 కోట్లు ఇచ్చాం. మీరేదో 11,000 కోట్లు మీ బ్యాంకులకు రుణమాఫీలు చేసుకోవడం కాదు. స్టీల్ ప్లాంట్ కొరకు కనీసం 55,000 కోట్లు, 25,000 కోట్లు రేపు బడ్జెట్లో పెట్టాలి. ఈనాడు, జ్యోతి, వార్త తెలుగువారే కాకుండా ఇంగ్లీష్ పేపర్లు అందరూ మీరు హెడ్లైన్స్ పెట్టి రాయండి. అవర్ డిమాండ్స్, అవర్ ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 14, 19, 21.